మహా అవతార్ నరసింహ ఈ మూవీ చాలా సైలెంట్ గా వచ్చి చాలా వైలెంట్ హిట్ కొట్టింది. ఎస్పెషల్లీ ఇప్పుడున్న జెన్జీ కిడ్స్ కి అప్పటి స్టోరీస్ అవన్నీ ఏం తెలియదు, ఎవరు తీయట్లేదు కూడా అవి. అటువంటిది ఈ టైంలో ఆ టైప్ ఆఫ్ గ్రాఫిక్స్ యూజ్ చేసి, అంటే లాస్ట్ 20 మినిట్స్ గురించి నేను చెప్పేది. ఆ లాస్ట్ 20 మినిట్స్ అయితే నాకు ఒక యానిమేషన్ సినిమా లేకపోతే గ్రాఫిక్స్ తో తీసింది చూసినట్టయితే నాకు అనిపించలేదు, ఏదో రియల్ గా చూసినట్టే అనిపించింది. సో స్టోరీ కూడా ఇప్పుడున్న జనరేషన్ కి అసలు దేవుడు ఏ అవతారం ఎందుకు వస్తుంది అని చెప్పి అర్థమయ్యేటట్టు చాలా నీట్ గా క్లియర్ గా చూపించాడు. లేకపోతే జనరల్ గా అందరూ తెలియని కొంతమంది హేళన చేస్తుంటారు కదా, మీ దేవుడు ఇట్లా ఎందుకున్నాడు, ఆ అవతారం ఏంటి, ఈ అవతారం ఏంటి అని. ఇందులో కూడా తెలియదు అది ఎందుకు వచ్చింది అనేది. అట్లాంటి దాన్ని ఆ స్క్రిప్ట్ ని యూజ్ చేసుకొని ఈ మూవీ చాలా బ్యూటిఫుల్ గా తీసాడు డైరెక్టర్. అసలు ఈ మూవీలో లాస్ట్ 20 మినిట్స్ అయితే ఒక వేరే లోకానికి తీసుకెళ్లిపోయాడు ఆయన. గూస్ బంప్స్ వచ్చే రేంజ్ లో ఉన్నాయి అక్కడ విజువల్స్ గానీ, టేకింగ్ గానీ అదంతా. జనరల్ గా నేను ఎప్పుడు మూవీ రివ్యూస్ ఏం చెప్పలేదు, కాకపోతే ఎంకరేజ్ చేయాలి ఇట్లాంటి మూవీస్ కి అని చెప్పి 2 సార్లు థియేటర్కి వెళ్ళి మరీ చూసాను నేను. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చూస్తే మీకు కూడా మన స్టోరీస్ ఏంటి, దేవుడు ఏంటి అనేది ఒకటి అర్థమైంది. రెండోది ఇట్లాంటి మూవీస్ ఎంకరేజ్ చేస్తే వాళ్ళకి కూడా నెక్స్ట్ తీయడానికి ఒక మోటివేషన్ వస్తుంది. ఇండియాలో ఇప్పుడు దాకా యానిమేషన్స్ ఏం సినిమాలు రావు కదా, ఇప్పుడు ఒకటేమన్నా వచ్చాయేమో నాకు తెలియదు, కానీ పాపులర్ గా అయితే ఏమి ఉండవు కదా. అటువంటి సిచ్యువేషన్ లో ఆ డైరెక్టర్ ధైర్యం చేసి ఈ స్టోరీని ఇట్లా సెలెక్ట్ చేసుకొని అంత బాగా తీసి చూపించొచ్చు. అట్ ద సేమ్ టైం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కానీ అవన్నీ కరెక్ట్ గా పెట్టాడు అనమాట. వాళ్ళ ఈ మూవీ మీద వచ్చిన హై ఎక్స్పెక్టేషన్స్ తో నెక్స్ట్ మూవీస్ కి వాళ్ళకి ఇంకా అంచనాలు పెరిగిపోతాయి. నాకైతే ఆ లాస్ట్ 20 మినిట్స్ సీక్వెన్స్ చూసేటప్పుడు నాకు ఏమనిపించింది అంటే, రాజమౌళి ఫర్దర్ సినిమాలలో ఇంకొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలేమో అనిపించింది. ఎందుకంటే ఆ ఫైట్ సీక్వెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఏదైనా ఎంత పర్ఫెక్ట్ గా చూపించాడంటే, జనాలకి ఈ ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ దాకా చూసిన తర్వాత నెక్స్ట్ వచ్చే మూవీస్ లో డెఫినెట్ గా దానికన్నా ఎక్కువనే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. అది ఈ డైరెక్టర్ అయినా, ఏ డైరెక్టర్ అయినా. రాజమౌళి ఇలాంటి డైరెక్టర్స్ అయినా నెక్స్ట్ ఇంకా బాగా తీయాల్సి వస్తుందేమో ఇప్పటి నుంచి. ప్రతి ఒక్క ముస్లిం, క్రిస్టియన్, హిందూ అందరూ ఈ సినిమా చూడాల్సిందే. చాలా మందికి చాలా డౌట్లు క్లియర్ అవుతాయి ఈ సినిమా ద్వారా. మనీ ఉంటే ఓటీటీలో కన్నా థియేటర్ లో చూడడమే ఈ సినిమా బెస్ట్ ఎక్స్పీరియన్స్. అది ఈ సినిమా కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ అదంతా కూడా. అండ్ కమింగ్ టు నెగటివ్స్ లేవంటే, ఫస్ట్ హాఫ్ లో కొంచెం నాకు అనిపించింది ఏంటంటే, కొన్ని చోట్ల స్క్రీన్ పైన కింద బ్లాక్ ఉంది, అంటే ఫుల్ స్క్రీన్ కాకుండా బ్లాక్ ఉంది, కానీ ఈ సెంటర్ లో ఉన్న స్క్రీన్ లో ఉన్న విజువల్స్ మాత్రం ఆ బ్లాక్ పైన కింద దాంట్లోకి వచ్చాయి. అది ఏంటో నాకు అర్థం కాలేదు. అండ్ గ్రాఫిక్స్ కూడా ఇంకొంచెం డెప్త్ గా ఉంటే బాగుంటదేమో. లైక్ ఒపాసిటీ, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఎలిమెంట్ ఉంటే అది కొంచెం లైట్ గా అనిపిస్తుంది, అది ఇంకొంచెం బాగా తీయొచ్చు. మరి మేబీ ఫస్ట్ మూవీ కదా, అంటే 2020 అప్పుడు ఆ టైంలో ఏఐ కూడా లేదు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ కి ఏఐ కూడా వాడి ఇంకా గ్రాఫిక్స్ ఇంకొంచెం ఎన్హాన్స్ చేస్తుండొచ్చు ఇప్పటి నుంచి. ఓవరాల్ గా ఇట్స్ ఎ గ్రేట్ మూవీ ఇన్ ఇండియన్ ఫిల్మ్ హిస్టరీ.